ఇందుకూరుపేట పున్నూరు విలేజ్ లో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వహణ కార్యదర్శి పొన్నుబోయిన చెంచు కిషోర్ బాబు పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను గిరిజన కాలనీ నందు చంద్రబాబు నాయుడు ప్రతిమ ఉన్న కేక్ ను కట్ చేసి పార్టీ కార్యకర్తలతో సెలబ్రేట్ చేసుకున్నారు. పొన్నుబోయిన సంచి కిషోర్ బాబు మీడియా ముఖంగా మాట్లాడుతూ మరో 30 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు మాకు సీఎంగా ఉంటారని, ఇక పేద మధ్యతరగతి ప్రజల ఆశాజ్యోతిగా ఆయన పాలన కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ ముక్కలు పెట్టాను కొంచెం పాపి మళ్ళీ ఇద్దాం. ఈరోజు మా జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎత్తుకుంటే 4వ దఫా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యంగా మా కోవూరు నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వాడవాడ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని వారి ఆదేశించడం, దానిలో భాగంగా ఈరోజు ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామంలో ఎస్టీ కాలనీలో మా గౌరవ శాసనసభ్యురాలకి ఎక్కువగా వారు ఎస్టీ కాలనీలోనే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయమని చెప్తుంది. ఎక్కువగా ఆ పిల్లలు వాళ్ళ మధ్యలోనే మీరు కార్యక్రమాలు చేస్తే దానికి ఎంతో స్వార్థకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడే చేయమని ఆమె ఎప్పుడు ఆదేశిస్తుంటారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2014లో విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం పురోగతిలో తీసుకుపోవాలని ఒక దృఢ సంకల్పంతో 5 ఏళ్లు పనిచేసిన తర్వాత మళ్లీ ఈ రాష్ట్రం వెనకబడిపోయిన తర్వాత ఈరోజు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రాన్ని మరి గాడిలో పెట్టగలుగుతాడు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఒక పందాన తీసుకెళ్లే జోడెద్దులాగా ముందుకు తీసుకెళ్లే ఒక శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం ఏదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడుని గుర్తించి మళ్ళీ రాష్ట్ర ప్రజానీకం 2024లో మళ్లీ చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు, ఒక విజన్ గల నాయకుడు. ఆయన చూపంతా ఒక 25-30 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇక్కడ యువత భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, రైతాంగం భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, అధికారుల మహిళలు యువకులు ప్రతి ఒక్కరూ అన్ని రంగాల వ్యవస్థలు ఏ విధంగా తయారయ్యాలో దానికి బాటలేసే గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు. ఇటువంటి ముఖ్యమంత్రి చెక్కడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ రెండోసారి ఇప్పుడే స్టార్టింగ్ లోనే ఆయన కళ్ళగన్న అమరావతి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మానసపుత్రిక అయినట్టు అమరావతిని ముందుగా డెవలప్ చేయాలనే ఆలోచనతో రాజధాని అనే రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మిగిలిపోయింది. ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేని తల్లి లేని రాష్ట్రంగా మిగిలిపోకూడదనే సంకల్పంతో
ఈరోజు అమరావతికి మళ్లీ పురుడు పోసుకుని అమరావతిలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అక్కడ ఎన్నో ఉన్నత సంస్థలు తీసుకురావడం, అదేవిధంగా రింగ్ రోడ్లు ఏర్పాటు చేయడం, అమరావతికి ఒక ఉజ్వల భవిష్యత్తును తీసుకురావాలి, యువతకు అమరావతికి ఒక గుండెకాయలాగా తీసుకురావాలి ఐటీ రంగానికని భారతదేశంలోనే అమరావతి అత్యున్నత రాజధానిగా ఒక ముందు ఉన్న 3-4 రాజధానుల్లో అమరావతిని ఒక గొప్ప రాజధానిగా తీసుకురావాలన్న సంకల్పంతో ఈరోజు అమరావతిని దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో అక్కడ వారి యొక్క చర్యలు ప్రారంభించి అమరావతిని అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అధికారంలో రావడం వికలాంగులకు 6,000 చేస్తానని పెన్షన్లు పెంచిన ఘనత ఎవరిదైనా ఉందంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ కేంద్ర ప్రభుత్వ సలహాలు సూచనలు, కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళ యొక్క ఆలోచనకి అనుగుణంగా వాళ్ళకి నిధులు తీసుకొస్తా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఈ రోజు ఇంకా ఆ రోజు భవిష్యత్ గ్యారంటీ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేమైతేనేమి కింద స్థాయి కార్యకర్తలు ఇంకా అందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మేము ఒక వాగ్దానం చేసాము. దానిలో భాగంగానే తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు మేలోను జూన్ 10వ తేదీ లోపల విద్యా సంస్థలు మళ్లీ ఓపెన్ అయిన లోపల అక్కడ తల్లికి వందనం కార్యక్రమం చేస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా రైతు భరోసా కూడా ఈ నెల వచ్చే నెలలోనే అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. ఏ ఒక్క వాగ్దానం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడిగా తూచా తప్పకుండా ఆర్థిక లోటు ఉన్నా కూడా వాటిని అధిగమించుకుంటూ ఒకటి చేస్తామే కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన మాటను వెనక్కి పోయే సమస్య లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కొత్త పెన్షన్లు కూడా త్వరలోనే ఇవ్వబోతున్నారు, రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఒక విజనరీ గల నాయకుడి యొక్క పుట్టినరోజు చేసుకోవడం 75 వసంతాలు ఆయన అడుగుపెట్టిన శుభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో వారు కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ యొక్క కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నిండు నూరేళ్లు వాళ్ళకి ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి వాళ్ళు ఇంకా శక్తివంతం లేకుండా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడుకి ఆ శక్తిని ప్రసాదించాలని మేము మనసారా కోరుకుంటూ